ఆయన బ్రతుకులాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాను. మా ఇంటికి రండి, ఎక్కడ నేను కొంచెం శాఖ తెలుసుకుని వెళుతుని తన ఇంటికి పిలిచాడు. పిలిచినటువంటి వాళ్ళు తన ఇంట్లో కూర్చోబెట్టి ఆ మట్టికి వచ్చి కింద కూర్చోబెట్టి తన భార్యను పిలిచి కింద ఆయన అంటున్నాడమ్మా, నువ్వు మాటలు తిండి తెచ్చి చక్కగా వారికి ఆ మొదలు చేయడం చెప్పాడు. పని వాళ్ళు పిలిచాడు. వెళ్ళి ఒక ప్రొడ్యూల గోడను తీసుకురామని ముందు చేయడానికి వెళ్ళగా అమ్మలోకి చక్కగా ఆ మాంసంతో వారికి మంచి విద్యుత్ భోజనం పెట్టినట్లుగా పెడతారు. వారు తిన్నారు తృప్తిగా పోయినారా. ఆ తిన్న తర్వాత అడుగుతా ఉన్నాడు, అబ్రహమా నీ భార్య అయిన శారా ఎక్కడ అని అడిగాడు. అయ్యా అందులో 600 నిలిచి ఉన్నది అనగానే ఆయన చూచి అంటున్నాడు, చాలా మనుషుని యొక్క మరణాన్ని వచ్చినప్పటికీ కలిగిన ఒక కుమారుడు పెట్టాడు అని వారు చెరవచ్చినట్లుగా చూస్తా ఉన్నాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ విధంగా ఒక మాట్లాడినప్పుడు ఆయన అంటున్నారు, నవ్వుకుంటాను. ఎప్పుడైతే ఈ కలిగిన కుమారుడు వచ్చాడో అందరూ స్త్రీలాగా నవ్వుకుంటాక ఎదురుపెడితే 80 సంవత్సరాలు తన భర్తకి ఎదుటికి వయసు వచ్చింది. ఏమిటి వయసు పైబడింది, విషయాలు అయిపోయాము, ఇంటికి వచ్చింది. ఇంకా నాకు సంతోషం కలుగున ఆయన మనసులో నవ్వుకున్నట్టుగా ఆయన ఎప్పుడైతే నవ్వుతుందో అంటున్నాడు, అమ్మా ఎందుకు నవ్వాము, నేను నవ్వలేదా అని అడిగాడు. అయ్యో నేను నవ్వలేదండి అనుకుంటున్నాను. వెంటనే అంటున్నాడు, నవ్వాడు అని పలుకుతూ అంటున్నాడు, భూమి మీద నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నాయంటున్నాడు. ఆయనకు సమస్తమును సాధ్యమైనట్టాయంటున్నాడు. పిల్లరా నాకేదైనా సాధ్యమైనది ఉందా, సమస్తమును నాకు సాధ్యమే కదా. మనసుకి ఇదే రోజు నేను వస్తాను, నేను వచ్చినప్పుడు నీ కడుపుతో కుమారుడు ఉంటాడు అని పిల్లలను జీవించి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి పిల్లల దేవాది దేవుడిని బట్టి మనము ఎంతగానో సంతోషించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, మగవగల దేవుడు, పెట్టగల తండ్రి కనుక ఆయన చేసే కార్యములు పెట్టినప్పుడు చెబుతున్నప్పుడు హృదయములకు భౌతికమైన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. పిల్లల చాలా అబ్రహామును రక్షించాడు దేవుడు. అబ్రహాముకు మాటిచ్చాడు, ఇదిగో నీకు కుమారుడు కలుగుతున్నాడు అని. పిల్లల మక్కడే వచ్చుల దగ్గరికి వచ్చి మాట చదివించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట తీసుకుని అక్కడ బయలుదేరి సుగౌరవ పట్టణానికి వారు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాడయ్యా, ఆ పట్టణంలో మరి చాలా ఆశ్రమంగా ఉంటాము అన్నప్పుడు, అయ్యా నీటి భక్తులు 50 మందిని ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడిగినప్పుడు, అవును ఉంటే 50 మంది నేను కాపాడుతానన్నాడు. పిల్లల అలాగే ప్రతిభాలు వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ సదోకమర పట్టణంలో ఎవరున్నారంటే తన కుమారుడు లోతు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన సహోదరుడు కుమారుడు లోతు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఈయనంటున్నాడు, ఒకవేళ ఏదైనా ఒక 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతామంటే అలాగే అన్నాడు. కానీ ఈయన ప్రతిభాలకు వెళ్తున్నాడు, అలాగే అంటూ ఉన్నాడు. అబ్రహాముకి అర్థమైంది, అక్కడ నీతిమంతుడు లేరు. నీతిమంతుడు ఉన్న స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడు ఉన్న గ్రామాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. నీతిమంతుల కొరకు ఆయన వచ్చినట్లుగా భూమిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు. ఆయన నిజముగా మాట చదివించాడు. ఆ సదోకమర పట్టణము ప్రజలకు చాలా భారమైందంట. ఆ మనుషులు దేవుడి దృష్టికి చాలా ప్రియుల వాడబడిన పరిస్థితిలో ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. మంచిది ప్రియుల, దేవుడు నీతిమంతులున్న స్థలాన్ని కాపాడుతారని మనము అబ్రహాము ద్వారా తెలుసుకున్నాం. ప్రియుల అబ్రహాం అంటున్నాడు, నీతిమంతులు 50 మంది ఉంటే చాలా అంటే, అవును 50 మంది అయినా ఉంటే గ్రామంలో 50 మంది అయినా ఉంటే కొంత నీతి ఉన్నదంతా దేవుడు కాపాడుతారు. ఆ దినాల్లో చూసినప్పుడు నీతిమంతులైనా పరిశీలించబడంట. ఎవరైనా ఉన్నారేమో భూమి మీద చాలా పరీక్షించబడంట. నిజమే,
ఆయన చేసిన పరీక్ష చాలా గొప్పది. అలాగనే దేవుడు నీతివంతులు లేవని చూసుకుని ప్రపంచంలో చూసినప్పుడు ఒక్క నావా మాత్రమే నీతివంతులుగా దేవుడికి కనపడతాడు. నీతివంతులు ఉన్నాడు కనుక నీతివంతుల కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ దేవుని కృప ఉంటుంది. ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ దేవుని చిత్తము నెరవేర్పులకు నడుస్తుందని మనం చూస్తాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో సమయం గ్రంథంలో మనం చూసినప్పుడు అలాగే ఒక భక్తురాలు ఉంది, ఆమెకి బిడ్డలేరు. ప్రియులుగా ఆ పెళ్ళిన అన్న ఇద్దరు తోడుకోవడాలు ప్రియులుగా ఎల్కానాకి భాగ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. తన భర్త ఎల్కానా తండ్రి ఆయన దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని ఆరాధించే కుటుంబం అయినను అన్నాకు పిల్లలు లేరు, పెళ్ళినాకు పిల్లలు కలిగారు. పెళ్ళిన ఆ ప్రతిసారి లేచినప్పుడు ఇద్దరు మన కుటుంబాలు కూడా మరి గొడ్రాలు కానీ బిడ్డలేని వారు ఇద్దరు సైతం గొడ్డు వచ్చిందంటారు. అలాగే అన్నాన్ని చాలా దూషించేవాడు. తప్పేమో వేళలు చూసేవాడు. దీనికి బిడ్డలు పుట్టలేదు, గొడ్డు వాళ్ళు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఏ సమూహం కానీ నిందిస్తుంటే ఆ నిందలు పడలేక ఏడుస్తూ దేవుడిని ఆరాధిస్తూ ఉండేదట పిల్లాడన్న. ఒకటి నా నాన్న దేవుడి మందిరానికి వెళ్ళింది. దేవుడి మందిరం పిల్లగా ఓ ఏడుస్తూ ఉన్నది, కన్నీరు కుడుస్తూ ఉంది. అయ్యో ఎందుకయ్యా నాకు ఈ ద్రోహం చేస్తావు, నాకు బిడ్డల పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఏడుస్తూ కన్నీరు విడుస్తూ దేవుని పాదాల పట్టుకుని ఏడుస్తూ ఉన్నది పిల్లగా. అప్పుడు ఏదైనా భక్తులు అక్కడ నిలబడి చూస్తూ అంటున్నాడు, అమ్మ ఎందుకు భక్తురాలు ఉన్నావు, ఎందుకు అలా చూస్తున్నావు అని ఆమెను సంబోధించున్నట్టు పిల్లరామంటుంది. వెళ్ళినవాడా నేను భక్తురాలు ఉన్నాను, మనోత్తముగా ఉన్నాను, నాకు హృదయ వేదన కలిగి ఉన్నది, నేను చాలా అవమానాలు పడుతున్నాను, అయ్యో అని ఆమె ఏడుస్తుంది కదా అంటూ ఉంటే ఆమె మాటలు విన్నటువంటి వేరే అంటున్నాక నీ మనోవాంఛ తీరుని గాక, నీకు దేవుడు శుభము కలిగించును గాక అని పిల్లగా మరుసటి నీకు కుమారుని